హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. మొన్న బల్క్ డ్రగ్ పార్కుకి సంబంధించిన భూసేకరణకి మన అధికారులు అంటే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు వెళ్తే రైతులు తిరగబడ్డారు. అసలు మనకి భూసేకరణ చట్టం మొదటిసారిగా 1894లో వచ్చింది. ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ని 2013 సెప్టెంబర్ 27వ తారీఖున దీన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 2014 జనవరి 1వ తారీఖున ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అది భారతదేశం మొత్తం అమల్లో ఉంది. ఇందులో ప్రజా ఉపయోగం అనేటువంటి పదాన్ని మార్చారు. అందువల్ల చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి భూసేకరణ చట్టంలో. ఈ చట్టాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చడం వల్ల రాష్ట్రాలు కూడా ఈ భూసేకరణ చట్టం మీద వాళ్ళకి వెసులుబాటు ఉండేలాగా చట్టాన్ని చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భూసేకరణ చట్టాలు లేకుండా చదవకుండా ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా భూసేకరణ చట్టాల మీద కనీసం 3 నుంచి 4 క్వశ్చన్లన్నా వస్తే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో అయితే ఎస్ఏ అండ్ టాపిక్ కూడా వచ్చింది. కాబట్టి బీ అవేర్. ఓకే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి.